అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి సచివాలయంలో జాబ్స్ అయితే తీశారు కదా! దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి? ఏఎన్ఎంకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? ఇంటర్‌తో ఏ జాబ్స్ ఉంటాయి? 10థ్ ఇంటర్ అంటున్నారు. మాకు 10థ్ బేస్ మీద, ఇంటర్ బేస్ మీద ఏమైనా అవకాశం ఉంటుందా? లింక్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఎక్కడ అప్లై చేయాలి? ఇలాంటి డౌట్స్ అన్నీ అయితే అడుగుతున్నారండి. అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 2778 పోస్టులు అయితే తీసిన విషయం అందరికీ తెలిసిందే. అవి ఎలా ఫిల్ చేస్తారనేది కూడా నేను గత వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. అయినా సరే చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఏఎన్ఎంకి సంబంధించి 993 పోస్టులయితే వచ్చాయి కదా! దాని క్వాలిఫికేషన్ ఏంటి? ఎవరు అప్లై చేయాలి? ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఇలాంటి డౌట్స్ కూడా అయితే అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవ్వరు కూడా వీడియోనైతే స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. ఎక్కువ ఉండదు. 2, 3 మినిట్స్ కన్నా ఎక్కువేమీ ఉండదు. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి మనకి సచివాలయాల ద్వారా తీసిన 2778 పోస్టుల్లో ఇందులో సగానికి పైగా 1700 పోస్టులు పైచిలుకి అయితే మనకి వాళ్ళనే డిప్యుటేషన్ మీద తీసుకున్నట్లు కూడా నేను గత వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశానండి. అయితే మిగిలిన 26 పోస్టులు ఉన్నాయి కదా! 993 పోస్టులేమో మనకి ఏఎన్ఎం పోస్టులు క్లియర్‌గా చెప్పారు. హెల్త్ ఆరోగ్య శాఖకు సంబంధిత పోస్టులు ఏఎన్ఎం అని క్లియర్‌గా అయితే మనకి అక్కడ వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో, మనకి ఇక్కడ ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయి. మిగిలిన 26 కూడా మనకి సబార్డినేట్ పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ అనగా అటెండర్ పోస్టులండి. అవి ఎలా తీస్తారంటే మనకి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన. ఔట్‌సోర్సింగ్ అంటే మనకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1 ఇయరో, 2 ఇయర్సో కాంట్రాక్ట్ అయితే ఉంటుందండి. ఆ కాంట్రాక్ట్ టైమ్‌లో వీళ్ళనైతే జాబ్‌లోకైతే తీసుకుంటారు. కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత కావాలి అంటే కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత వాళ్ళ గడువునైతే పొడిగించాలా? లేకపోతే వాళ్ళ సత్ప్రవర్తన అన్నీ బానే ఉంటే పర్వాలేదు. లేదు వద్దు అనుకుంటే వాళ్ళని తీసి కొత్త వాళ్ళనేసుకోవాలా? అనే ఆలోచన అయితే ఉంటుందండి. దీనికి అప్లై చేయాలంటే 90% ఔట్‌సోర్సింగ్ అయితే ఆఫ్‌లైనే ఇస్తారు. ఆఫ్‌లైనే ఉంటుంది. జిల్లాల్లోనే కాబట్టి 26 పోస్టులే ఉన్నాయి కాబట్టి మేబీ జిల్లాకి 1, 2కి మించి అయితే ఉండవండి. మీరైతే ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. అందులోనే మీకు తెలియనిదేమీ లేదు. దీనికి మనకి ఆఫీస్ సబార్డినేట్ అంటే 10థ్ క్లాస్ అయితే సరిపోతుందండి. 10థ్, ఇంటర్, డిగ్రీ వాళ్ళనైతే ఆఫీస్ సబార్డినేట్‌కి తీసుకోవు. ఎందుకంటే ఆ రూల్స్ ప్రకారం డిగ్రీ చేసిన వారు ఆఫీస్ సబార్డినేట్‌కి తీసుకోకూడదు. డిగ్రీ కూడా ఉండొచ్చు తప్పులేదు. కాకపోతే క్వాలిఫికేషన్ అనేది 10థ్, ఇంటర్ బేస్ మీద ఇవ్వాలండి ఇక్కడ మనకి. ఆఫీస్ సబార్డినేట్‌కి రూల్స్ ప్రకారం అయితే మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇంటర్మీడియేట్ 10థ్ క్వాలిఫికేషన్‌తోనే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ విధంగానే తీస్తున్నారండి. అదే విధంగా అయితే తీస్తారు. సో, మీరిక్కడ 10థ్ అయినా, ఇంటర్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. రికమెండేషన్ అయితే కంపల్సరీ. వాళ్ళు చెప్తారండి. ఎటువంటి రికమెండేషన్‌లు లేవు అని చెప్తారు. కానీ రికమెండేషన్ అనేది కంపల్సరీ అయితే ఉంటుందండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. చిన్న ఆశ ఏఎన్ఎం వర్కర్‌కే ఉంటుంది. అలాంటిది ఆఫీస్ సబార్డినేట్ అంటే తక్కువలో తక్కువ మనకి 10,000, 15,000 సాలరీ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 15,000 అండి నాకు తెలిసి ఆఫీస్ సబార్డినేట్‌కి జాబ్‌కి. 12,500 నుంచి స్టార్ట్ అయితే ఉంటుంది. అలవెన్స్‌లు అన్నిటితో కలిపి 15,000 వరకు ఉంటుంది. సో, ఇంత సాలరీ ఇచ్చేటప్పుడు కంపల్సరీ అయితే మనకి రికమెండేషన్‌లు అయితే మేబీ ఎక్కువ ఛాన్సెస్ అయితే రికమెండేషన్స్‌కి అయితే ఉంటాయి. ఇంకొకటొచ్చేసి మనకి ఏఎన్ఎం జాబ్స్ ఇంటర్మీడియేట్‌కి ఉంటాయా అని అడుగుతున్నారు. ఇది ఒక చిన్న నాలెడ్జ్ అండి మనకి. హెల్త్‌కి సంబంధించింది ఏదైనా సరే టెక్నికల్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. ఎందుకు అంటే మనకి ఏఎన్ఎం అనగానే ఆవిడ నర్స్ అండి. ఏఎన్ఎం అనేది నర్స్. ఖచ్చితంగా వృత్తి విద్యా కోర్సు. ఎంపీహెచ్‌డబ్ల్యూ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ లేదా ఏఎన్ఎం. మనకి కంపల్సరీ ఆరోగ్యకి సంబంధించింది ఏదైనా సరే వొకేషనల్ కోర్స్ కంపల్సరీ చేసుండాలండి. ఏదైనా అంటే వెటర్నరీ కాదండి. ఓన్లీ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ లేదా మనకి ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులు టెక్నికల్ కాకుండా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మినిమమ్ వాళ్ళకి ఇంజెక్షన్ చేయడం రావాలి. ప్రథమ చికిత్స చేయడం అనేది వచ్చుండాలి. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ క్వాలిఫికేషన్‌లో మాత్రమే నేర్పిస్తారండి. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఏఎన్ఎం, జీఎన్ఎం ఏదైనా ఇబ్బందొచ్చి మనకి క్యాంపులేమన్నా జరిగినా, మెడిసిన్స్ ఇవ్వడం, వార్డ్‌లో వాళ్ళకి ఏమన్నా వ్యాధులు ప్రబలినప్పుడు చర్యలు తీసుకోవడానికి పర్టిక్యులర్‌గా ఈ వైద్య సహాయకురాలు ఉపయోగపడుతుందండి. ఎక్కడి నుంచో మనకి డాక్టర్స్ అనేసి ఇక్కడికి రావడం ఇబ్బంది కాబట్టి, మనకి ఇప్పుడు పర్టిక్యులర్‌గా అర్బన్ ఏరియాలో అయినా సరే, ఎక్కడైనా సరే మనకి
ఒక చిన్న హాస్పిటల్ ఏర్పాటు చేశారండి, పెద్ద హాస్పిటల్స్ తో పాటు. అక్కడైతే ఏఎన్ఎం అనేవారు అపాయింట్మెంట్ తీసుకొని మనల్ని అక్కడికి తీసుకెళ్లి చూపించి తీసుకొస్తారు. నిజంగా మనం చూపించుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మనకి వార్డు సచివాలయం, గ్రామ సచివాలయంలోనే అందుబాటులో ఉంచుతారు. కొన్ని గ్రామాల్లో హాస్పిటల్స్ ఉండవు, దూరంగా ఉంటాయి. అప్పుడు వీళ్ళు ప్రథమ చికిత్స అనేది అందిస్తారు. పురుడు అలాంటివి ఏమన్నా నార్మల్ డెలివరీస్ ఆ టైంలో కూడా కొద్దిగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ని ఎక్కువగా తీయడానికైతే ఆస్కారం ఉందండి. తీస్తున్నారు కూడా, ఆస్కారం కాదు. సో మీరు కంపల్సరీ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోదు. ఏఎన్ఎం అనేది కూడా ఇంటర్మీడియట్ లో ఒక కోర్సే. ఇంటర్మీడియట్ చదవకుండా ఇంటర్మీడియట్ చదివేసిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి జాయిన్ అవ్వకుండా ఏఎన్ఎం లేదా జిఎన్ఎం ఇలాంటి కోర్సులు అనేవి చేసుకోవచ్చండి. దాని ద్వారా మనకి నర్సింగ్ అనేది అలవాటు అవుతుంది. అలాగే 10th లోనే ఎంపీహెచ్డబ్ల్యూ, 10th పాస్ అయిన వెంటనే మనకి ఎంపీహెచ్డబ్ల్యూ పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారండి. చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. 993 పోస్టులు అంటే మాటలు కాదండి. చాలా మంది అయితే అర్హులవుతారు. ఎందుకంటే 993 పోస్టులు తక్కువ కాదు, చాలా ఎక్కువ అంటున్నానంటే ఈ కోర్సులు చేసేవాడు చాలా చాలా తక్కువ ఉంటారు. కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే సెలెక్ట్ కూడా అయ్యే అవకాశాలు కూడా చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ ప్రైవేట్ లో మంచి జాబ్స్ కి, సాలరీస్ కి చేస్తూ ఉంటారు. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఇందులోకి రావడానికి ఇష్టపడరు. సో మీకు కాంపిటీషన్ అనేది ఏఎన్ఎం, జిఎన్ఎం తోనే ఉంటుంది. ప్రైవేట్ లో ఎక్కువ శాలరీ వస్తుంది, టైమింగ్ ఉంటుంది అని అనుకునే వాళ్ళు అటు వెళ్తారు. లేదు మనకి ఇబ్బంది, మనము ప్రైవేట్ లో కూడా చేయలేము, నైట్ డ్యూటీలు అవి ఉంటాయి అనుకుంటే ఈ సచివాలయానికి సంబంధించిన ఏఎన్ఎం పోస్ట్ అనేది చాలా చాలా బెటర్ ఆప్షన్ అండి. మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ఎందుకంటే మనం హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే నైట్ డ్యూటీలు కూడా వేస్తారు. కానీ ఇందులో నైట్ డ్యూటీలు 90% ఉండవండి. 1 or 2 ఎప్పుడైనా అత్యవసరం అయితే పిలుస్తారు తప్ప 90% అయితే ఉండవు. ఇదొక మంచి మంచి ఆప్షన్ అండి. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి, ఏఎన్ఎం కి ఎలిజిబుల్ అయిన వారందరూ కూడా. సో చూసారు కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.